నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిద్ధం సభలతో ఎన్నికలకు సమరశంకం పూరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నాయకులు కూడా బతిమాలో బామాలో మొత్తానికి సభలకు జనాన్ని బాగానే సమీకరిస్తున్నారు. ప్రతి సభలోనూ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న జగన్ తొలిసారి ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు. ఈసారి కూడా తనకే ఓటేయమని అడిగిన జగన్ తన 5 ఏళ్ల పాలన, చంద్రబాబు 5 ఏళ్ల పాలనను కంపేర్ చేసి ఓటేయాలని కోరారు. చంద్రబాబును విమర్శించడం వరకు బాగానే ఉంది, కానీ పోలిక తేవడం మాత్రం అస్సలు బాలేదు. ఎందుకంటే జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీకి జరిగినంత అన్యాయం ఇంకెప్పుడు జరగలేదంటే, చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో అద్భుతాలు జరిగాయా అంటే లేదు, కానీ అభివృద్ధికి సంబంధించిన బీజాలు పడ్డాయి. కియా ఫ్యాక్టరీ ఏర్పాటైంది చంద్రబాబు హయాంలోనే. కియా ఫ్యాక్టరీ వల్ల అనంతపురం ఎంత అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో కూడా అందరికీ తెలుసు. ఉద్యోగాలు, అభివృద్ధిని కూడా పక్కన పెడతాం. భారతదేశం మొత్తం రైమంటూ దూసుకుపోతున్న కియా కారు తయారయ్యేది ఏపీలో అని చెప్పుకుంటే ఎంత గర్వంగా ఉంటుంది. అలాంటి గర్వమైన ఒక ఫ్యాక్టరీ అయినా జగన్ హయాంలో వచ్చిందా అంటే ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. రావడం పక్కన పెడితే పోవడమే ఎక్కువగా ఉన్నాయి. ముడుపులు అడిగారని జాకీ ఫ్యాక్టరీ వెళ్లిపోయింది. గల్లా జయదేవ్ కూడా తాము ఏర్పాటు చేయాలనుకున్న ఫ్యాక్టరీని తెలంగాణకు తీసుకువెళ్లిపోయారు. ఇవన్నీ కేవలం జగన్ ప్రభుత్వం వ్యతిరేక విధానాల వల్లే సాధ్యమైంది. దీనికి తోడు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఒక విధానం అంటూ లేకపోవడం కూడా ఏపీలో ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ కూడా రాకపోవడానికి కారణమయ్యాయి. అంతెందుకు, మొన్నటికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ కూడా దావోస్ వెళ్లి తన రాష్ట్రం కోసం 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. మరి జగన్ పరిస్థితి ఏంటి అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇక జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది రాజధాని. చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేస్తే దాన్ని సర్వనాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం. పోనీ రాజధానిగా అమరావతి ఇష్టం లేదు, విశాఖ ఇష్టం, కనీసం విశాఖను అయినా అభివృద్ధి చేశారా అంటే అది లేదు. అమరావతికి నిధులు లేవు, విశాఖలో భూములు లేవు. ఇలా నిధుల్ని, భూముల్ని మొత్తాన్ని కొల్లగొట్టిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే. మరి గత ప్రభుత్వం హయాంలో రాజధానిలో అసెంబ్లీ వచ్చింది, సెక్రటేరియట్ వచ్చింది, అన్నిటికీ మించి 33,000 ఎకరాల విలువైన భూమి వచ్చింది. రాజధాని అమరావతి అయి ఉంటే ఆ భూమిలో గత 5 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన సంస్థలు వచ్చేవి. కానీ వాటిని రాకుండా, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లు ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంది. ఏపీ రోడ్ల సంగతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్ర అని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్నప్పుడు కూడా వైసీపీ నేతలకు పౌరుషం లేకపోయింది. ఏదో పైపైన విమర్శలు చేసి ఊరుకున్నారు తప్ప నిజంగా అలాంటి పరిస్థితి ఉందా, రోడ్లను ఎందుకు మరమ్మతు చేయకూడదు అని ఏ రోజు ఆలోచించలేదు. ఇండియాలో ఉన్న రాష్ట్రంలో కూడా ఏపీలో ఉన్నంత దారుణంగా రోడ్లు లేవంటే అతిశయోక్తి కాదు. కావాలంటే ఒక్కసారి విజయవాడ నుంచి గుడివాడ లేదా విజయవాడ నుంచి ఏలూరు, భీమవరం, కైకలూరు వెళ్ళి చూడండి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకే అర్థమవుతుంది. అభివృద్ధి చేస్తే ఆ ఫలాలు అందరికీ అందాలి, కానీ అభివృద్ధి లేకుండా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని పేదవారికి పప్పు బెల్లాల్లా పనిచేస్తోంది వైసీపీ ప్రభుత్వం. బటన్ నొక్కి డబ్బులు వేయడాన్ని అదో గొప్ప కార్యంగా అభివర్ణిస్తున్నారు వైసీపీ శ్రేణులు. దానివల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, చేస్తున్న పనులు కూడా ఆపేసి కొంతమంది ఇంట్లో కూర్చుంటున్నారన్న విషయాన్ని వైసీపీ మర్చిపోతోంది. ఇక మద్యం, ఇసుక అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈ రెంటిలో వచ్చిన ప్రతి రూపాయి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోతుంది అని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అసలు ఇప్పుడు నాణ్యమైన మద్యం, ఇసుక కొందామంటే దొరకడం లేదు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చారు. ఇసుకను కూడా దందాకు ఉపయోగించవచ్చని నిరూపించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. ఇలా చెప్పుకుంటూ పోవాలే కానీ జగన్ ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు. రాజధాని లేదు, మద్యం దందా, ఇసుక దందా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు టైంకు రావడం లేదు, అప్పులు చేసి మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఇవేవి చంద్రబాబు హయాంలో లేవు. ఫైనల్ గా చెప్పేది ఒకటే, అభివృద్ధి కోసం అప్పులు చేసినా పర్వాలేదు, కానీ ఉచిత పథకాల కోసం అప్పులు చేసి ముప్పులు కొని తెచ్చుకోవడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు.